యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇలా అప్పగించిన పని ఆదిలోనే ఆవిరైపోతే నువ్వు ఫ్యూచర్లో నా సర్కిల్ నుండి ఆవిరైపోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఓకే మేడం. ఏదైనా పని నీకు అప్పగిస్తే రిజల్ట్ సక్సెస్ అవ్వాలి. అంటే తప్పు చేసినా దొరకకుండా మాయమైపోవాలి. సిచ్యుయేషన్ని మాయ చేసి మన వైపుకు తిప్పుకోవాలి. ఓకే మేడం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఈ విషయం మళ్ళీ ఊపిరి పోసుకొని ఏ వైపు నుంచైనా అనుమానం రూపంలో బయటకొచ్చినా నా పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకు ప్రమాదం జరిగితే తరువాత నీ బ్రతుక్కి అర్థం ఉండదు. నిన్ను కాపాడే దిక్కు ఉండదు. జాగ్రత్తగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకో. ఓకే మేడం. అక్క, అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి. నేను హిమని డిశ్చార్జ్ చేయించి పిన్ని వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వస్తాను. ఆ బెడ్ నెంబర్ 23 అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అంత పెద్ద విష ప్రయోగం జరిగినా బిడ్డకు మాత్రం ఏం కాలేదు. అదేంటి, అది ఫుడ్ పాయిజన్ కాదా? కాదు, ఫుడ్లోనే పాయిజన్ కలిపారు. డాక్టర్, ఫుడ్లో ఏమైనా పాయిజన్ కలిపారా? కాదు, ఫుడ్ పాయిజన్. హోటల్ ఫుడ్ కదా, ఆయిల్ ప్రాబ్లం అయింది. ఏమంటున్నారు మీరు? అది ఫుడ్ పాయిజన్ కాదా? పాయిజన్ అటాకా? మేడం, అది... డాక్టర్ గారు ఎక్కడా? పద. డాక్టర్ గారు, ఏంటండి? మా హిమ మీద రిపోర్ట్స్లో ఏమిచ్చారు? ఫుడ్ పాయిజన్ జరిగిందని. మరి నర్స్ ఏంటి పాయిజన్ అటాక్ చేశారని చెప్తుంది? అంటే మీరేం జరిగిందో ఆ నిజాన్ని దాచేస్తున్నారా? నిజాన్ని దాచాల్సిన అవసరం మాకేంటండి? జరిగింది ఫుడ్ పాయిజనే. అయినా ఆ అమ్మాయి మాటలు మీరు విని పొరపాటు పడ్డారేమో మేడం. యాక్చువల్గా తను నర్సింగ్ డ్యూటీలో కొత్తగా జాయిన్ అయ్యింది. తనకు మెడికల్ టర్మినాలజీలో కొన్ని కోడ్స్ మేము వాడతాము. అవేంటో తనకింకా పూర్తిగా తెలీదు. అక్కడ తనేదో కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అంతకుమించి ఏం లేదు మేడం. సిస్టర్, వాట్ ఇస్ దిస్? ఇలా తెలిసి తెలియకుండా పేషెంట్ తరపు వాళ్ళతో ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తే ఎలా? చూడండి మేడం ఎంత కంగారు పడుతుందో. కాస్త చూసుకోవాలి కదా. సారీ డాక్టర్. మేడం, మా హాస్పిటల్కి చాలా మంచి పేరుంది. ఇలాంటి విషయాల్లో మేం జాగ్రత్తగానే కాదు, స్ట్రిక్ట్గా కూడా ఉంటాం. ఒకవేళ నిజంగా పాయిజన్ అటాక్ జరిగిందని తెలిస్తే మేమే కేసు గురించి పోలీసులకు తెలియజేస్తాం. అలాంటిది తప్పుడు రిపోర్ట్ రాసి నిజాన్ని కవర్ చేయాల్సిన అవసరం మాకెందుకుంటుంది? సిస్టర్, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఆ నర్స్ ఏమో అలా అంటుంది, ఈ డాక్టర్ ఏమో ఇలా అంటుంది. ఈ విషయంలో డాక్టర్ ఏమైనా మేనేజ్ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. మేడం, ఇంకా మీరేం ఆలోచించకండి మేడం. రాణమ్మా, హిమాకి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదయ్యా. ఆ గోవిందుడి దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అమ్మయ్యా. నువ్వేంటే ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదు? ఇవాళ ఆదివారం అమ్మా, స్కూల్ ఉండదు. ఓ, రాణమ్మ గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు వచ్చినందుకు గాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మేడం.
ఆ మీడియా వాళ్ళందరి తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఈ ప్రతిష్టాత్మకమైన గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందుకోవటం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత గొప్ప అవార్డు అందుకోగలనని మీరెప్పుడైనా అనుకున్నారా? అవార్డును అందుకోవటం చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు ఇలాంటి అవార్డులు ఉంటాయని, అవి మాకొస్తాయని, ఇలాంటి ఇంటర్వ్యూ హడావిడి నా ఇంటి ముందు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదమ్మా. ఏదో కుటుంబం బ్రతుకుతెరువు కోసం ఓ షాపు పెట్టుకున్నాం. నలుగురితో మంచిగా, అందరితో మనవాళ్లు బంధువులు అన్నట్టుగా ఉన్నాం. అంతకు మించి నేనేదో గొప్పగా ఏమీ చేయలేదమ్మా. మనం మంచిగా ఉంటే మనకంతా మంచే జరుగుతుంది అని అంటారు. ఆ మంచే ఈ అవార్డు రూపంలో మా ఇంటికొచ్చింది. అంతకు మించి నేనేమీ అనుకోలేదమ్మా. మీ అవార్డుకి, ఈ అచీవ్మెంట్కి వారధిగా ఈరోజు మీ గుర్తింపుకి కారణంగా నిలిచిన మీ శుభన్ స్టోర్స్ గురించి చెప్తారా? చెప్పానుగా, మా బ్రతుకుతెరువు కోసం మొదలుపెట్టిన ఒక మామూలు పెళ్లి సామాన్ల షాప్ ఇది. కానీ ఏ రోజు ఈ షాపు ఒక వ్యాపారం జరిగే చోటుగా మేమెవరం భావించలేదు. ఇక్కడికొచ్చిన ప్రతి పెళ్లివారి కుటుంబం మా కుటుంబంతో ఒకరిగా కలిసిపోయేవారు. ఆ కుటుంబం మరో 10 కుటుంబాలని మాతో కలిపేవారు. అలా ఈ శుభన్ స్టోర్స్ ఎంతో మంది బంధువులను, మా మంచి కోరే ఆత్మీయులని సంపాదించి పెట్టిందమ్మా. ఇంతకు మించిన తృప్తి ఏ డబ్బు, ఏ లాభం మాకెప్పుడు ఇవ్వలేదు. అమ్మా, ఈ అవార్డు అందుకునే విషయంలో మీతో పాటు మరికొందరు కూడా నామినేట్ అయ్యారు. వారిలో ఎంతో పేరు సాధించిన మేడ్ ఇన్ హెవెన్ లాంటి సంస్థ వారు కూడా ఉన్నారు. కానీ వారెవరూ కూడా మీ ముందు నిలవలేకపోయారు. దానికి కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు? అయ్యో, మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారమ్మా. వాళ్ల స్థాయి వాళ్లతో పోటీలో నిలవటమే ఎంతో గొప్పగా నేను అనుకుంటున్నాను. అయినా నాకు ఈ అవార్డు వచ్చినంత మాత్రాన వాళ్ళ స్థాయి తగ్గిపోతుందా? లక్షలు, కోట్లతో చేసే వ్యాపారం వాళ్లది. కాబట్టి ఓ ప్రణాళికా పద్ధతిని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమే నడుచుకుంటారు. కానీ మేమంత గొప్పగా ఉండలేం కదమ్మా. లాభాపేక్షతో నేనేమీ చేయలేదు. దాన్నే అవార్డు వాళ్ళు గుర్తించారేమో అనుకుంటున్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. అందరూ గొప్పవాళ్లేనమ్మా. రాణమ్మ గారు, మాకో విషయం తెలిసింది. మీతో పాటు పోటీల్లో నిలిచిన శ్రీమతి తారాగారి సంస్థ అయిన మేడ్ ఇన్ హెవెన్ సంస్థలో మీ కూతుర్ని కూడా జాయిన్ చేశారని తెలిసింది. ఆ సంస్థ వల్ల మీరు నష్టపోయారని తెలిసింది. దాని గురించి మీరేమైనా చెప్పగలరా? ఇక్కడ విష్ణుని చేర్పించి చూపిస్తాను. ఈ ప్లాన్ కి 2 lakhs అవుతుందండి. మీలాంటి వాళ్ళకింక భయపడేదే లేదు, రూపాయి కూడా ఇచ్చేదే లేదు. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా? పర్వాలేదు, చెప్పండి మేడం. జరిగింది చెప్పడం తప్పేమీ కాదు. అంటే నష్టపోయామంటే ఓ 2 లక్షలు కట్టి మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం వస్తుందేమోనని అక్కడ చేర్పించామమ్మా. కానీ అక్కడేమీ జరగలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళితే చివరికి మాకు నిరాశ ఎదురైంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేనమ్మా. అంటే ఆ మేడ్ ఇన్ హెవెన్ మీకులాగా ఎవరికీ సరైన న్యాయం చేయలేకపోవటం వల్లే ఈ రోజు ఆ సంస్థ మూతపడిపోయింది అనుకోవచ్చా అండి? ఒకరి గురించి నేను చెడుగా చెప్పనమ్మా. వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. నేను నాకు జరిగింది మాత్రమే చెప్పగలను. వాళ్ళందరికీ ఇలాగే చేశారని చెప్పటం నా సంస్కారం కాదమ్మా. అంతా పైన భగవంతుడికి తెలుసు. నేనొక చిన్న మనిషిని, చిన్న ప్రపంచంలో బ్రతుకుతున్నదాన్ని. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలే మా శుభన్ స్టోర్స్కి పెట్టుబడి. అంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ రాణమ్మ గారు. చాలా అమూల్యమైన సమాధానాలు చెప్పి మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. మీ మాటలను బట్టి మీరెంత గొప్పవారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరే ఈ గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుకి అర్హులు.
వెళ్ళొస్తాం రాణమ్మ గారు. ఉంటాము. నమస్తే. నమస్కారం అమ్మా. వాట్స్ గోయింగ్? వేసిన ప్రతి అడుగు డిస్టర్బ్ చేస్తుంది. నా ప్రతి ఆలోచనని డైల్యూట్ చేస్తుంది. ఏ ప్లాన్ వేస్తే ఆ ప్లాన్. డామ్ ఇట్. ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఈసారి ఎలాగైనా హిమని ఇంటికి రప్పిస్తాననుకుంటే ఆ ఐడియా కూడా స్మాష్ అయిపోయింది. ఛా! అవార్డును అందుకోవటం చాలా ఆనందంగా ఉందమ్మా. మీతో పాటు పోటీల్లో నిలిచిన శ్రీమతి తారా గారి సంస్థ అయిన మేడ్ ఇన్ హెవెన్ సంస్థలో మీ కూతుర్ని కూడా జాయిన్ చేశారని తెలిసింది. ఆ సంస్థ వల్ల మీరు నష్టపోయారని తెలిసింది. దాని గురించి మీరేమైనా చెప్పగలరా? ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళితే చివరికి మాకు నిరాశ ఎదురైంది. ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. షిట్! ఛా! ఆల్రెడీ వీళ్ళు చేసిన డ్యామేజ్ సరిపోదనా? ఇంటర్వ్యూలు పెట్టి మరీ నా మేడ్ ఇన్ హెవెన్ పరువుని ఇలా మీడియా పాలు చేస్తున్నారు. ఏదో పగబట్టి సాధిస్తున్నట్టు ఈ సొసైటీలో నాకున్న పేరుని, రెప్యుటేషన్ని వీళ్ళు కావాలని చెడగొడుతున్నారు. కుక్క నోటికి ఎముక దొరికినట్టు ఇప్పుడు ఆ అవార్డు చేతికి దొరికింది. ఇంకే మరింత డ్యామేజ్ చేయడానికి అవకాశం దొరికినట్టయింది వీళ్ళకి. చాలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్ళని ఇంకా ఇలాగే చూస్తూ ఉంటే చెత్త చెత్త చేసేలా ఉన్నారు. వీళ్ళకింకా ఛాన్స్ ఇవ్వకూడదు. మేడం చెప్పండి మేడం. శిఖరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి మేడం? రేపే నీకు శ్రీకాంత్కి ఎంగేజ్మెంట్. మేడం ఏమంటున్నారు మీరు? చెప్పింది వినపడలేదా? అర్థం కావడం లేదా? రేపు నీకు శ్రీకాంత్కి నిశ్చితార్థం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళతో విషయం చెప్పి రేపటి ప్రోగ్రాంకి మెంటల్గా సిద్ధంగా ఉండమని చెప్పు. ఓకే మేడం, మీరు చెప్పారు కదా, తప్పకుండా మేడం. ఇంత తొందరలోనే మీరు నా కల నెరవేరుస్తారని ఊహించలేకపోయాను మేడం. నేను ఊహించలేనివి చాలా జరుగుతున్నాయి. అందుకే ఈ డెసిషన్. మీ నిశ్చితార్థానికి అందరినీ పిలిచి నా మేడ్ ఇన్ హెవెన్ని తిరిగి ఓపెన్ చేస్తాను. వావ్, గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఏ మీడియా ముందు నేను తగ్గిపోయానో అదే మీడియా ముందు ఆకాశంలా విస్తరిస్తాను. ఎంత భయపడిపోయాను హిమ. చాలా పెద్ద గండం నుంచి బయటపడిపోయాం. నేనైతే మళ్ళీ మీ అందరినీ ఇలా చూస్తానని కూడా అనుకోలేదు. సమయానికి నువ్వు అన్నయ్య వచ్చుండకపోతే నేను నా బిడ్డ. ఏం జరగలేదు కదా హిమ. వద్దు, ఆ మాటలు కూడా మాట్లాడొద్దు. మేమెవ్వరం వినలేము. అయినా అంత సడన్ గా అలా ఇలా జరిగింది హిమ. ఏమో వదిన, అత్తయ్య వాళ్ళు ఫంక్షన్ కని వెళ్ళారు. నేను శిఖర ఇంట్లోనే ఉన్నాం. డిన్నర్ చేయాలి కదా, వంట చేయడం ఎందుకని ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాము వదిన. ఆ తర్వాత వదిన, బుజ్జిగాడికి నేనే కలిపి ముద్దలు తినిపించాలంట. నువ్వు నాకు తినిపించడం ఏంటి శిఖర? నేను నీ ఆడపడుచుని, అంటే నీకు సగం మొగుణ్ణి. ఇది ఆను.
శిఖర ఎక్కడున్నావు? చచ్చిపోతున్నాను, నొప్పి భరించలేకపోతున్నాను. శిఖర ఇంట్లోనే ఉండి కూడా నీకంత ప్రాబ్లం అవుతున్నా రాకుండా ఎలా ఉంది అసలు? పాపం, నాకు ఇలా అవుతుందని తనేం గెస్ చేయలేదు కదా వదిన. నాకు భోజనం తినిపించి తను తిని గదిలోకి వెళ్ళి చెవిలో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉందట. మరి అంతా హిమ అరుపులు వినిపించుకోనంతగా నిజంగా మ్యూజిక్ వినడంలో ఇన్వాల్వ్ అయిందా, లేక ఎంత అరిచినా వినకూడదనుకుందా? ఇంట్లో హిమ ఏడ్చేది బయట వరకు వినిపించింది, కానీ శిఖర బెడ్రూమ్ వరకు సౌండ్ రాకుండా ఉండిపోయిందా? ఏదో మొదలబ్బు ఖచ్చితంగా ఉంది. శిఖర హిమాకి ముద్దలు కలిపి భోజనం తినిపించేంత ప్రేమ నీలో ఉందా? తెలుస్తా. అవును హిమ, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసిన రెస్టారెంటు, ఆ డెలివరీ బాయ్ నంబరు నాకు ఒకసారి ఇవ్వు. ఇదిగో వదిన. ఎందుకు వదినా? ఈ డీటెయిల్స్తో పనుంది హిమ. సరేలే, కానీ నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? సరే వదినా. శ్రీకాంత్ అన్నయ్య, రెడీయా? రెడీ అన్నయ్య. ఆఫీస్కి వెళ్దాం పదా. సరే. శుభం స్టోర్స్ అధినేత రాణమ్మ గారు. అవార్డును అందుకోవటం చాలా ఆనందంగా ఉందమ్మా. రాధా, శ్రీకాంత్, శిఖర పేరెంట్స్ కాల్ చేశారు. రేపేదో చాలా మంచి ముహూర్తం ఉందంట. పైగా శిఖర శ్రీకాంత్ పేరు మీదైతే ముహూర్తం మరీ మరీ బాగుందని చెప్పారు. సో రేపే నిశ్చితార్థం ఫిక్స్ చేసేసాం. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవును శ్రీకాంత్, ఇంత మంచి ముహూర్తం మిస్ అయితే తర్వాత పేరు బలం లేదు, ఆ బలం లేదు అని ఏవో కారణాలు వచ్చి పడతాయి. అయినా రెండు ఫ్యామిలీస్లో మాట్లాడుకునే విషయాలు కూడా ఏమీ లేనప్పుడు ఆగే పనే ఉంది అనిపించింది. డాడీ నేచర్ క్యూర్ నుంచి ఇంకా రాలేదు కదా, అంత అర్జెంటుగా ఈ ఏర్పాట్లు అవి దేనికి? రాధా, మీ డాడీ ఇక్కడే ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. కానీ ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని రావాలంటే మరికొద్ది రోజులైనా పడుతుంది కదా. మనం ఇలాంటి కారణాలు చెప్పి అమ్మాయి వాళ్ళ సెంటిమెంట్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? అసలే స్వీటీ విషయంలో కండిషన్ పెట్టి జరిపిస్తున్న పెళ్లిది. ఇప్పుడు ఇలా ఆలస్యం చేస్తే మనం ఏదో సాకులు చెప్తున్నాం అనుకుంటారు. పెళ్లికి ఎలాగో టైం ఉంది కదా, ఈలోగా మీ డాడీ వచ్చేస్తారు. సమ్ టైమ్స్ కొన్ని తప్పవు రాధా. శ్రీకాంత్, ఈ విషయంలో మీ చెల్లి అత్తవారింటి నుంచి నేను మరోసారి మాట పడదలుచుకోలేదు. పరువు ముఖ్యం. రాధా, నా ఆలోచనని యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను. శ్రీకాంత్, ఆవిడ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. రేపు నిశ్చితార్థానికి రెడీ అయిపో, అంత టైం కూడా లేదు. ఒక పని చేయి, ఈరోజు ఆఫీస్కి లీవ్ తీసుకో, షాపింగ్ పనులు ఏమన్నా ఉంటే ఫినిష్ చేసుకో. ఏంటి క్యాబిన్లో కూర్చున్నావు?
స్టోర్లో ఏసీ సరిపోవట్లేదా? నేను మరీ అంత విలాసాలకు ఏసీలకు అలవాటు పడలేదులేండి. నేను వచ్చింది మీతో మాట్లాడడానికి. రోజు మాట్లాడుతూనే ఉన్నావుగా. ముఖ్యమైన విషయం, అర్జెంట్ కూడా. ఏంటది? హిమ విషయం. హిమాకి జరిగింది ఫుడ్ పాయిజన్ కాదు, పాయిజన్ అటాక్.